సో ఎక్కడిది కాప్రా జిహెచ్ఎంసీ అధికారుల నిర్లక్ష్యం, జాడ లేకుండా పోయిన జోనల్ కమిషనర్, కాంగ్రెస్ హయాంలో కానరాని ప్రజాపాలన, రోడ్లెక్కి ధర్నా చేయాల్సిన దుస్థితిలో మహిళలు, వీధి దీపాన్ని లేకుండా చేసిన నిర్మాణదారుడు, తీసుకుంది స్టిల్+2 నిర్మాణం చేస్తున్న 5 అంతస్తులు, ఇదేం చోద్యం అంటూ ముక్కున వేలేసుకుంటున్న స్థానికులంట. మరి జోనల్ కమిషన్ ఏం చేస్తున్నాడు అక్కడ? కాప్రా జిహెచ్ఎంసీ టౌన్ ప్లానింగ్ ఆఫీస్ కాస్త బీఆర్ఎస్ కార్పొరేట్ పార్టీ ఆఫీస్గా మారింది. మహిళలన్న గౌరవం కూడా లేకుండా సదరు కార్పొరేటర్ ఓ అక్రమ నిర్మాణదారుడికి వత్తాసు పలుకుతుండటం ఇప్పుడు చర్చాంశం ఏమైంది. ఈ అక్రమ నిర్మాణదారుడు చేసిన పనికి ఓల్డ్ మీర్పేట్ శివ హోటల్ ఎదురుగా సాయి ఘాటన్ వద్ద మహిళలు ఆందోళన చేపట్టాల్సిన దుర్గతి పట్టింది. వివరాల్లోకి వెళ్తే వీధి దీపం తొలగిస్తే సహించేది లేదు అంటూ ఒక అక్రమ నిర్మాణం వద్ద కాలనీ వాసులు ఆందోళన చేసిన సంఘటన మంగళవారం నాడు వెలుగులోకి వచ్చింది. కాప్రా జిహెచ్ఎంసీ పరిధిలోని శివ హోటల్ ఎదురుగా ఉన్న కాలనీలో స్టిల్+2 అనుమతులు తీసుకొని అక్రమంగా 5 అంతస్తుల భవన నిర్మాణం కావిస్తూ పక్కనే ఉన్న స్ట్రీట్ లైట్ని కనిపించకుండా గోడ కట్టేశాడు ఆ నిర్మాణదారుడు. ఈ విషయంపై స్థానిక జిహెచ్ఎంసీ కార్యాలయంలో కాలనీ వాసులంతా కలిసి ఫిర్యాదు చేశారు. అక్కడే తిష్టవేసిన కార్పొరేటర్ ఇదంతా మామూలే, అటువైపు ఎవరూ వెళ్ళకూడదంటూ టౌన్ ప్లానింగ్ అధికారులను హెచ్చరించాడు. ఇక చేసేదేమీ లేక భవన నిర్మాణం వద్ద కాలనీ మహిళలంతా కలిసి ధర్నా చేశారు. టౌన్ ప్లానింగ్లో ఆ కార్పొరేటర్దే హవా అంటండి. పేరుకు మాత్రమే జిహెచ్ఎంసీ, అందులో టౌన్ ప్లానింగ్ విభాగం పనిచేసిన సిబ్బంది ప్రజాప్రతినిధుల ఒత్తిడికి ఏం చేయాలో తమలో తాము కుమిలిపోతూ ఉన్నతాధికారులకు సమాధానం చెప్పుకోలేని ఇబ్బందులకు గురవుతున్నట్టు తెలియవచ్చిందంట. మరి జోనల్ కమిషనర్ ఏం చేస్తున్నాడంటే స్థానిక జిహెచ్ఎంసీ అధికారులకు ఫిర్యాదు చేసినా పట్టించుకోకపోవడంపై అసలు జోనల్ కమిషనర్ ఉన్నట్టా లేనట్టా అంటూ మహిళలు ధర్నా చేస్తూ ఆవేదన వ్యక్తం చేశారు. అక్రమ నిర్మాణం జరుగుతున్నట్టు జోనల్ కమిషనర్ దృష్టికి తీసుకెళ్లినా ఎందుకు స్పందించడం లేదంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రాగానే మహిళలకు అత్యంత ప్రాధాన్యత ఇస్తున్నాం, రక్షణ కల్పిస్తున్నాం అంటూ కోతలు కోయటమే తప్ప చేసేదేమీ లేదు అని వారు వాపోయారు. ఈరోజు కాలనీలో అక్రమ నిర్మాణానికి అడ్డుగా ఉందని వీధి దీపం తొలగిస్తే అర్ధరాత్రి ఆడబిడ్డలు బయటికి ఎలా వస్తారని వారు ప్రశ్నించారు. మరి సదరు అధికారులు కానీ కాంగ్రెస్ పార్టీ స్థానిక లీడర్లు కానీ వారికి సమాధానం చెప్పగలరా?